తెలంగాణ నేల ఎన్నో శతాబ్దాల చరిత్రకు అద్భుతమైన సంస్కృతికి పుట్టినిల్లు. ఈ గడ్డమీద ఒకప్పుడు ఒక మహాసామ్రాజ్యం వెలిసింది. దాని పేరే కాకతీయ సామ్రాజ్యం. ఇది కేవలం రాజుల కథ కాదు, ఇది ప్రజల గాథ. ఆ శిలాశాసనాల వెనుకున్న ఆత్మను మనమిప్పుడు తెలుసుకుందాం. ఈ మాటల్లో ఎంత నిజముందో కదా. మనమిప్పుడు చూడబోయేది కేవలం చరిత్ర కాదు, రాళ్లల్లో జీవం పోసుకుని కాలంతో పాటు ప్రయాణిస్తున్న ఒక వీరగాథ. ఆ గాథను మనస్సారా విందాం పదండి. ప్రతి పెద్ద కథకు ఒక చిన్న ప్రారంభం ఉంటుంది కదా. కాకతీయుల ప్రస్థానం కూడా సరిగ్గా అటువంటిదే. అకుంఠిత దీక్షతో ఒక సాధారణ స్థాయి నుంచి మొదలై అగ్రస్థానానికి ఎలా చేరారో చూద్దాం. చూడండి, వాళ్ల ఎదుగుదల ఎంత పక్కా ప్రణాళికతో ఉందో. వాళ్లేమీ అదృష్టం కోసం ఎదురుచూడలేదు. 10వ శతాబ్దంలో చిన్న సామంతులుగా మొదలుపెట్టి రుద్రదేవుడి సమయానికొచ్చేసరికి అధికారాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఇక గణపతిదేవుడొచ్చాక అబ్బో, తన సైనిక పరాక్రమంతో కాకతీయ సామ్రాజ్య సరిహద్దుల్ని దక్షిణ భారతదేశమంతా విస్తరింపజేశాడు. ఇది మామూలు ఎదుగుదల కాదు. అయితే ఒక సామ్రాజ్యాన్ని కట్టడం వేరు, ఒక గొప్ప నాగరికతను నిర్మించడం వేరు. ఇక్కడే కాకతీయులు చరిత్రలో నిలిచిపోయారు. వాళ్ల స్వర్ణయుగానికి వెళ్దాం పదండి. వాళ్లు కట్టింది కేవలం రాతి కట్టడాలు కాదు, అవి వాళ్ల దూరదృష్టికి సాక్ష్యాలు. రామప్పగుడిలాంటి అద్భుతాలు, వాటి శిల్పకళ చూస్తే మాటలు రావు. ఇక కోటలు ఎంత అభేద్యమైనవి. కాని వీటన్నింటికన్నా ముఖ్యమైనదేంటో తెలుసా? వాళ్ల గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ. అప్పట్లోనే అది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. తెలంగాణలో వ్యవసాయ విప్లవానికి అదే పునాది వేసింది. ఇదే అసలు విషయం. కాకతీయులను మిగతా రాజుల్నుంచి వేరుచేసేది ఇదే. వాళ్లు కేవలం భూమిని జయించలేదు, ప్రజల మనసుల్ని గెలుచుకున్నారు. రాజులకు ప్రజలకు మధ్య ఉన్న బంధాన్నే మార్చేశారు. అందుకే వాళ్లు ప్రజల రాజులయ్యారు. ఇది చాలా ముఖ్యం. అయితే ఒక సామ్రాజ్యం ఎంత గొప్పదో తెలిసేది కష్టకాలంలోనే కదా. కాకతీయ చరిత్రలో ఒక అత్యంత స్ఫూర్తివంతమైన, సాహసోపేతమైన అధ్యాయముంది. అది ఒక రాజు గురించి కాదు, ఒక రాణి గురించి. ఆమె రాణి రుద్రమదేవి. ఆలోచించండి, ఆ కాలంలో ఒక మహిళ పరిపాలించగలదా? ఇది మామూలు ప్రశ్న కాదు. ఆడవాళ్లు గడప దాటడమే గగనమైన రోజుల్లో ఒక మహిళ సింహాసనం ఎక్కి రాజదండం చేతబట్టగలదా? ఇది ఆనాటి సమాజ వ్యవస్థకే ఒక పెద్ద సవాల్. ఈ స్లైడ్ చూస్తే ఆ తేడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపేమో పురుషాధిక్య సమాజం పెట్టిన కట్టుబాట్లు, మరోవైపు వాటన్నింటినీ బద్దలుకొట్టిన రుద్రమదేవి. ఆమె కేవలం పరిపాలించలేదు, యుద్ధభూమిలో సైన్యాన్ని నడిపించింది. ధైర్యానికి, పరాక్రమానికి ఆడా మగా తేడా లేదని నిరూపించి చరిత్ర గతిని మార్చేసింది. కాని కథ ఎప్పుడూ ఒకేలా సాగదు కదా. ఎంత ప్రకాశవంతంగా వెలిగిన సూర్యుడైనా అస్తమించక తప్పదు. ఉత్తరం నుంచి ప్రమాదపు గాలులు వీచడం మొదలైంది. అవి తమతో పాటు ఒక పెను తుఫానును తీసుకొచ్చాయి, దండయాత్రల రూపంలో. ఆ తుఫాను పేరు ఉలూఘ్ ఖాన్, ఢిల్లీ సుల్తానుల భారీ సైన్యానికి అధిపతి. అతని కళ్లన్నీ ఓరుగళ్లు సంపదమీదే ఉన్నాయి. ఇక కాకతీయ సామ్రాజ్యం తన చివరి అతి పెద్ద పరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రతాపరుద్రుడి నాయకత్వంలో కాకతీయులు చూపించిన ప్రతి ఘటన మామూలుగా లేదు. వాళ్లు వీరోచితంగా పోరాడారు, తరతరాలుగా చెప్పుకునేంత గొప్పగా పోరాడారు. కాని చివరికి 1323లో ఓరుగల్లుకోట పడిపోయింది. దానితో ఒక శకం ముగిసింది. కాని ఇది ఓటమి కాదు, తన గడ్డను కాపాడుకోవడానికి చివరి శ్వాస వరకు పోరాడిన ఒక సింహం గర్జనతో ముగిసింది. రాజ్యాలు కూలిపోవచ్చు, కోటలు శిథిలం కావచ్చు, కాని అసలైన వారసత్వం రాళ్లకంటే బలంగా ఉంటుంది. కాకతీయుల కథ 1323తో ఆగిపోలేదు, అది కేవలం రూపాంతరం చెందింది అంతే. వాళ్ల వారసత్వం ఏదో చరిత్ర పుస్తకాల్లో ఉండిపోలేదు. అదిగో వరంగల్ కోట గోడల్లో ఇప్పటికీ గంభీరంగా నిలిచే ఉంది. రామప్ప గుడిలో తేలియాడే ఇటుకల్లో జీవిస్తూనే ఉంది. వాళ్లు తవ్వించిన గొలుసుకట్టు చెరువుల్లో ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, గర్వానికి చిహ్నంగా నిలిచింది. చివరిగా కాకతీయుల కథ మనకు ఏమి నేర్పుతుంది? ఇది కేవలం గడిచిపోయిన చరిత్ర కాదు, ఇది మనిషి సంకల్పానికి, దూరదృష్టికి ఒక పెద్ద నిదర్శనం. ప్రజల కోసం పనిచేస్తే ఒక చిన్న రాజ్యం కూడా శతాబ్దాలపాటు నిలిచిపోయే ఒక స్వర్ణ సామ్రాజ్యంగా ఎలా వెలుగుతుందో చెప్పే ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయక గాథ ఇది.